హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు గ్రహణం అంటే ఏమిటో మీ అందరికీ నాకు తెలిసినది చెప్పాలనుకుంటున్నాను. అంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు గ్రహణం అంటే ఏమిటి? గ్రహణం అంటే గ్రహించడము, లేక లోపరుచుకోవడము, లేకుంటే ఆధీనంలోకి తీసుకోవడం. సో ఎవరిని లోబరుచుకుంటారు, గ్రహించుతారు. సో పురాణాల ప్రకారం రాహుకేతువులు అనే రాక్షసులు సూర్యచంద్రులని గ్రహిస్తారు. సో ఎందుకు ఇదంతా జరుగుతుంది? పురాణాల ప్రకారము ఏమైందంటే దేవదానవులు అంటే దేవుళ్ళు రాక్షసులు పాల సముద్రాన్ని చితుకుతుంటే అప్పుడు అమృతం బయటపడుతుంది. సో ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు ఆలోచించి ఇక రాక్షసులు అమృతాన్ని స్వీకరిస్తే లోకాన్ని నాశనం చేస్తారు. సో శ్రీమన్నారాయణుడు ఏం చేశాడంటే జగన్మోహని రూపాన్ని ధరించి రాక్షసులందరినీ మాయం చేస్తాడు. సో ఆ సమయంలో రాక్షసులను మాయం చేసి ఆ యొక్క అమృతాన్ని దేవతలందరికీ పంచుతాడు. అదే సమయంలో అందులోని ఒక రాక్షసుడు గ్రహించి అతను దేవులందరిలో కలిసి ఆ అమృతాన్ని స్వీకరిస్తాడు. ఇది సూర్యచంద్రుడు గ్రహించి శ్రీమన్నారాయణకి సైగ చేసి చెప్తారు. అప్పుడు శ్రీమన్నారాయణ సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని చంపేస్తాడు. అప్పుడు తల ముండము 2 భాగాలుగా విడిపోతాయి. అప్పటికి వీళ్ళు ఆ రాక్షసుడు అమృతాన్ని స్వీకరించినందువల్ల వారికి మరణం అనేది సంభవించదు. అప్పుడు ఏమవుతుందంటే తల అనేది రాహువుగా, ముండం అనేది కేతువుగా నామకరణం అయిపోతాయి. సో ఈ విధంగా రాహుకేతువులు ఆవిర్భవిస్తారు. అప్పుడు రాహుకేతువులు ఏం చేస్తారంటే ఇదంతా మనము రాహుకేతువులు అమృతాన్ని స్వీకరించింది తెలుసుకున్న సూర్యచంద్రులే శ్రీమన్నారాయణకి చెప్పారని ఆ రాక్షసులు ఆ రాహుకేతువులు సూర్యచంద్రులని వెంటపడ్డారు. అప్పుడు సూర్యచంద్రులు వీళ్ళ యొక్క బాధను భరించలేక ఒక దగ్గర దాచుకున్నారు. అప్పుడు లోకమంతా ఔషధాలు ఆవిర్భవించక, ఆహారాలు లభించక అంత అంధకారంగా అయిపోతుంది. అప్పుడు దేవాది దేవుడు ఇంద్రుడు అందరూ కలిసి రాహుకేతువులను పిలిచి, మీరు సూర్యచంద్రులను అమావాస్య పున్నమి రోజు మాత్రమే మీ యొక్క ఆధీనంలో ఉంటారు, మిగతా రోజులు వాళ్ళను వదిలివేయండి అని చెప్పగానే రాహుకేతువులు సంతోషించి అప్పటి నుంచి సూర్యచంద్రులని అమావాస్య పున్నమి రోజు మాత్రమే ఆ రాహుకేతువులు గ్రహిస్తారు. సో అలాంటప్పుడు రాహువు సూర్యుడితో కలిస్తే రాహసూర్య గ్రహణము, రాహువు చంద్రుడితో కలిస్తే రాహస్త చంద్రగ్రహణము, కేతువు సూర్యుడితో కలిస్తే కేతు సూర్యగ్రహణము, కేతువు చంద్రుడితో కలిస్తే కేశస్త చంద్రగ్రహణం అని అంటారు. సో ఇది గ్రహణం అంటే ఏమిటో. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఇంకా నేను ఇలా ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.